రండి నాతో పాటు మీ బైబిల్ గ్రంథంలను ఆదికాండం వైపు తిప్పుదాం. పదమూడవ అధ్యాయం. పది 11 వచనాలు ఎవరైనా చదివి. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచి యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయారుకు వచ్చు వరకు చదువు. అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశం వలెను నీళ్లుపారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేసెను. అట్లు వారు ఒకరినొకరు వేరైపోయిరి. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ వాక్యపు వెలుగులో మా జీవితాలను తీసుకొని వస్తున్నాం. మీరు మాతో మాట్లాడండి. వాక్యాన్ని అడ్డగిస్తున్న ప్రతి దుష్టుని క్రియలన్నీ లయం చేసి, ప్రభువా మీరే వాక్యమై ఉన్న దేవా, మీరే మీ వాక్యమును మాకు పంచి ఇచ్చి తృప్తిపరచమని, మా జీవితాలను సవరించమని, మాకు సహాయం చేయమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనకు లోతు భక్తుడి జీవితం గురించి మనకు తెలుసు. లోతు తన జీవితంలో తీసుకున్న ఒక నిర్ణయం తన పరిస్థితులనే మార్చివేసింది. ఈరోజు ఒక విషయాన్ని మీ అందరితో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ద చాయిసెస్ వి టేక్ అంటే మనము తీసుకునే నిర్ణయాలు కొన్ని నిర్ణయాలు మన జీవితాన్ని కొంత మట్టుకు ప్రభావితం చేస్తాయి. ఇంకొన్ని నిర్ణయాలు మన జీవితాన్ని పూర్తిగా ప్రభావితం చేస్తాయి. అంతేకాదు, మన గమ్యస్థానాన్ని మార్చివేస్తాయి. మానవ జీవితంలో ప్రతిరోజు నిర్ణయాలతో కూడినటువంటిది కాదంటారా? ఎవ్రీడే వీ టేక్ డిసిషన్స్, చాయిసెస్, నిర్ణయాలు చేసుకుంటూ ఉంటాం. మీరందరు ఇక్కడ ఎందుకున్నారో తెలుసా? మీరు నిర్ణయం చేసుకున్నారు ఇక్కడ వెళ్ళాలని, ఈ కొడుకకి రావాలని, అంతే కదా? అనుకోకుండా రాలేదు కదా? ఉదయం ఏ డ్రెస్ చేసుకోవాలో మీకు ఒక చాయిస్, బ్రేక్ఫాస్ట్ ఏం తినాలనో, సరే కొంతమంది ఇళ్ళల్లో ఉన్నదే తింటారు, అది వేరే సంగతి. బట్ వెన్ వీ కమ్ అవుట్, చాయిసెస్. ప్రతిరోజు మన జీవితంలో ప్రియులారా నిర్ణయాలతో కూడినటువంటి జీవితాలు. ఏం చదవాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఎలా వెళ్ళాలో అన్నీ కూడా నిర్ణయాలతోనే మన జీవితం ముడిపడి ఉంది. కొన్ని నిర్ణయాలు మన గమ్యస్థానాన్ని మార్చేస్తాయి. అది మంచిగా కావచ్చు, చెడుగా కావచ్చు. ప్రాముఖ్యంగా క్రైస్తవ జీవితంలో ప్రతి నిర్ణయము దైవికమైనటువంటి నిర్ణయంగా ఉండేలా చూసుకోవాలి. We should see our choice, it is linked with the will of God. దేవుని చిత్తానికి ముడిపడి ఉండేలా చూసుకోవాలి మన జీవితాల్లో. కొన్నిసార్లు మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు మార్చుకునే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి బట్టలు ఏమన్నా కొన్నామనుకోండి, దానికి ఒక ఎక్స్చేంజింగ్ టైం ఉంటుంది. ఆ టైంలో వెళ్ళి సైజ్ సరిపోలేదు సార్, నాకు ఇంకోటి మంటే ఇస్తారు. కానీ కొన్ని నిర్ణయాలు మార్చుకోవచ్చు, కొన్ని నిర్ణయాలు మార్చుకోలేనటువంటి నిర్ణయాలుగా ఉంటాయి. కొన్ని నిర్ణయాలు మన జీవితాన్నే శాసిస్తాయి, మన జీవితాన్ని, మన గమ్యస్థానాలను కూడా మార్చివేస్తాయి. చాలా సంవత్సరాల కిందట టామ్ అండ్ జెర్రీ చూస్తూ ఉన్నాను. ఇప్పుడు లేదులేండి, చాలా సంవత్సరాల కిందట. ఈ టామ్ అండ్ జెర్రీ ఎప్పుడు యాంటీగా ఉంటాయి, మామూలుగా రివెంజ్ తీసుకుంటూ ఉంటాయి.
చాలామంది ఇళ్ళల్లో కూడా అట్లా టామ్ అండ్ జెర్రీలు ఉంటారు. టామ్ అండ్ జెర్రీలు చూసి సంతోషిస్తుంటారు, కానీ ఇళ్ళల్లో కూడా అట్లాగే ఒకరి మీద ఒకరికి ఉంటాయి, టామ్ అండ్ జెర్రీ లాగా ఉంటాయి. ఈ టామ్ అండ్ జెర్రీ ఒకరోజు కలిసి చంద్రమండలంకి వెళ్ళాలనుకుంటారు, చంద్రుని యొద్దకు వెళ్ళాలనుకుంటారు. ఇద్దరు ఒక ర్యాకెట్ ఎక్కుతారు, కూర్చుంటారు. వాళ్ళకి స్క్రీన్లో ఎటువైపు వెళ్తుందో తెలుస్తూ ఉంటుంది. సో వాళ్ళు మూన్ మీద ల్యాండ్ అవ్వాలి, చంద్రమండలం మీద వాళ్ళు ల్యాండ్ అవ్వాలి. ఇద్దరు కలిసి ఫస్ట్ టైం టామ్ అండ్ జెర్రీ ఎప్పుడు గొడవపడుతుంది, ఆ దాంట్లో మాత్రం ఇద్దరు కలిసి వెళ్తున్నారు. స్క్రీన్లో ఒక చూపిస్తూ ఒక వాయిస్ వస్తూ ఉంటుంది, స్వరం వస్తూ ఉంటుంది. ఏంటిదంటే, యు ఆర్ గోయింగ్ రాంగ్, యు ఆర్ గోయింగ్ రాంగ్, యు ఆర్ టేకింగ్ రాంగ్, ఏమంటారు, వే, తప్పుడుగా తీసుకుంటున్నారని. చూస్తే అది పెద్ద తప్పు ఉండదు, వెంట్రుకంతా మాత్రమే చిన్న డైరెక్షన్లో వెళ్తూ ఉంటారు. జస్ట్ వెంట్రుక మాత్రమే, ఎంత చిన్నది. వాళ్ళు అనుకుంటారు వెంట్రుక మాత్రమే కదా, ల్యాండ్ మూన్ మీద ల్యాండ్ అవుతాం అనుకొని పట్టించుకోరు దాన్ని, అట్లాగే వెళ్ళిపోతారు. ప్రియులారు, ఏమవుతుందో తెలుసా, ఆ వెంట్రుక మందంతో మొదలైనటువంటి వారి ప్రయాణం ఇంకొక గ్రహం మీద ల్యాండ్ అయిపోతారు. దే డోంట్ ల్యాండ్ ఆన్ మూన్, రాదర్ దే ల్యాండ్ ఆన్ సమ్ అదర్ ప్లేస్. ఏంటిది అంటే, ఈ వెంట్రుక మాత్రమే డిఫరెన్స్ ఉంది, కానీ యాజ్ దే ఆర్ గోయింగ్, వాళ్ళు వెళ్తున్నప్పుడు అది చాలా బ్రాడ్గా అయిపోయింది, వేరొక స్థలంలో వాళ్ళు ల్యాండ్ అవుతారు. ప్రియులారా, దేవుని ప్రజలంగా మన జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైనది మన నిర్ణయాలు. మన నిర్ణయాలే మన గమ్యస్థానాన్ని ఆదేశిస్తాయి, శాసిస్తాయి. ఇక్కడ మనం చూస్తున్నటువంటి విషయం లోతు గురించి మనకు తెలుసు. అబ్రాహాం గారి సహోదరుని కొడుకు లోతు. అబ్రాహాంకి పిల్లలు లేరు. అబ్రాహాం గారు వెళ్తూ వెళ్తూ దేవుడు తనకి పిలిచినప్పుడు లోతును కూడా తన వెంబడి తీసుకొని ప్రయాణమయ్యాడు. వారు చాలా ప్రయాణంలో చాలా ధనవంతులు కాబట్టి పనోళ్ళు ఉన్నారు, పశువులు ఉన్నాయి, పనివారు ఉన్నారు, అందరు కలిసి వెళ్తూ ఉన్నారు. ఇక వెళ్తున్నటువంటి సమయంలో దేవుడు దైవజనుడైన అబ్రహాం గారిని పిలిచాడు. కానీ అబ్రహాం గారు లోతును కూడా పిల్లలు లేరు కదా, తనే ఒక కొడుకుగా భావించాడు. తనతో పాటు తీసుకొని ప్రయాణమయ్యాడు. వారి ప్రయాణంలో ఒక పరిస్థితి వచ్చింది. ఏంటిదంటే, అబ్రహాం గారి యొక్క సేవకులకి లోతు సేవకులకి గొడవ అయింది. పశువులు ఎక్కువైపోయాయి, సేవకులు ఎక్కువైపోయారు. ఇటువంటి సందర్భంలో జరిగినటువంటి విషయం ఏంటిదంటే, వీరి పని వారికి మధ్యలో గొడవ అయింది. అప్పుడు దైవజనుడు అయినటువంటి అబ్రహాం గారు అన్నారు, నాన్న లోతు, మనం గొడవలు పడుతూ ఇట్లా ముందు కొనసాగే బదులు వేరైపోదాం అని ఒక ఆలోచన ఇచ్చాడు. కొంతమంది కుటుంబాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. కలిసే ఉంటారు, మనుషులు కలిసి ఉంటారు, కానీ మనస్సులు కలిసి ఉండవు. కలిసి స్నేహంగా మిత్రులుగా బ్రతకడానికి బదులుగా కలిసి శత్రువులుగా బ్రతుకుతుంటారు. అబ్రహాం గారు అన్నారు లోతు గారితో, మనకి గొడవలు ఎందుకు, నువ్వు కుడివైపు పోతే నేను ఎడమవైపు పోతా, నువ్వు ఎడమవైపు పోతే నేను కుడివైపు పోతానయ్యా. చాయిస్ ఈజ్ యువర్స్, బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్. నేను పెద్దవాడిని అయినప్పటికీ నీకు మొదటి అవకాశం ఇస్తున్నాను, నువ్వు ఎటు వెళ్ళాలో నిర్ణయం చేసుకో అని అన్నాడు. చూడండి 8వ వచనం 13వ అధ్యాయం చదవండి. ఆదికాండము 13వ అధ్యాయం 8వ వచనం. చదివే వాళ్ళు ఉన్నారా? తీయండి త్వరగా. లేరా? మైక్ ఎవరి దగ్గర ఉండే కదా, లేరా తను? రైట్. కాబట్టి
అబ్రాము, అప్పుడు అబ్రాహాంగా కాలేదు, మనము బంధువులము గనుక నాకు నీకును నా పశువుల కాపర్లకు నీ పశువుల కాపర్లకు కలహం ఉండకూడదు. చదువు సాయం చేస్తే నాకు ఇది మధ్యలో ఉంది. ఈ దేశమంతయు నీ ఎదుటనున్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. నీవు ఎడమ తట్టునకు వెళ్ళినెడల నేను కుడి తట్టునకును, నీవు కుడి తట్టునకు వెళ్ళినెడల నేను ఎడమ తట్టునకును వెళ్ళుదునని లోతుతో చెప్పాడు. లోతు గారి ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయి. దైవజనుడైన అబ్రాహాం గారు అన్నారు, నాన్న నువ్వు ఎడమ వైపుకు వెళ్తే నేను కుడి వైపుకు వెళ్తాను, నువ్వు కుడి వైపుకు వెళ్తే నేను ఎడమ వైపుకు వెళ్తాను. నీ ముందు 2 మార్గాలు ఉన్నాయి, దాన్ని చూస్ చేసుకో. ప్రియులారా, మన జీవితంలో కూడా ఎన్నో ఆప్షన్స్ ఉంటాయి. దేవుని ప్రజలముగా ఎప్పుడు మనము దైవికమైన నిర్ణయాలు తీసుకోవాలి, ప్రభు మీద ఆధారపడాలి. ఇప్పుడు లోతు ఏం చేశాడంటే, చూడండి ఆ మాట, లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటినీ చూచెను. అటు ఇటు చూశాడు. ఆప్షన్ లోతుకి ఇవ్వబడింది. చూసి యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనం చేయక మునుపు సోయారుకు వచ్చే వరకు అదంతా యెహోవా తోట వలె, అంటే దేవుని తోటలాగా ఐగుప్తు దేశము వలను నీళ్లు పారు దేశమైండెను. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణమైపోయాడు. ఇప్పుడు లోతు గారు చూశాడు, ఈ ఆప్షన్ బాగుంది. ఇప్పుడు లోతు అనాలి, అన్నా లేకపోతే చిన్నానా, నువ్వు నాకన్నా పెద్దోడివి కదా, నువ్వే నిర్ణయం తీసుకో, నిన్ను బట్టే కదా నేను ఇంతగా ఆశీర్వదించబడ్డాను, నువ్వే ఆ నిర్ణయం తీసుకోమని లోతు గారు అనుంటే బాగుండేది. బాబాయ్ నువ్వే నిర్ణయం తీసుకో, పెద్దోడివి, నువ్వు తీసుకుంటే మిగిలిన నిర్ణయం నేను తీసుకుంటాను. కానీ లోతు తన కనులను చూశాడు. చూసి చాలా బాగుంది సొదొమ గొమొర్రా ప్రాంతం, దేవుని తోటలాగుంది, పచ్చగా ఉంది, నీళ్ళు. ఇప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసా? లోతు అవకాశాన్ని మనం పోగొట్టుకోవద్దు, చాలా జ్ఞానం ఉపయోగించాలి, ఏది బెస్టో మనం ఆలోచించి తీసుకోవాలని సొదొమ గొమొర్రా వైపు వెళ్ళడానికి అటువైపు నిర్ణయం చేసుకున్నాడు. ప్రియులారా, మీకు తెలుసా, లోతు తీసుకున్న ఆ నిర్ణయం తన కుటుంబాన్ని, తన జీవితాన్ని పూర్తిగా పాడు చేసింది. ఒక్క నిర్ణయం తన గమ్యస్థానాన్ని మార్చివేసింది. ఐడియాలు అంటారు కదా, ఒక్క ఐడియా నీ జీవితాన్ని మార్చేస్తుంది అంటారు. ఒక మాట చెప్పనియండి, మీ జీవితంలో తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా దైవికమైనదై ప్రార్థనాపూర్వకంగా తీసుకోబడాలి. మీ జీవితాల్లో, మన జీవితాల్లో. హల్లెలూయా. హేస్టీ డిసిషన్స్ తీసుకోవద్దు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఇన్ ఎవ్రీ డిసిషన్ యూ షుడ్ డిపెండ్ ఆన్ గాడ్, ప్రభు మీద ఆధారపడాలి. ప్రియులారా, భక్త సింగ్ గారి కంట హెయిర్ కటింగ్ కూడా పోవాలా ప్రభా వద్దా అని అడిగేవాడంట. దేవుడు అన్నాడంట ఒకసారి, వద్దులే ఈరోజు అని. హెయిర్ కటింగ్ పోయేటప్పుడు అడుగుతామా మనం? దట్ షోస్ హౌ మచ్ దే డిపెండ్ ఆన్ గాడ్. అది ఫూలిష్గా అనిపిస్తుంది, పిచ్చిగా అనిపిస్తుంది. ఏంది బ్రదర్ మరీ అంత భక్తి, అది కటింగ్ పోవడానికి కూడా ప్రేయర్ చేసుకొని పోవాలన్నా, దేవుడు బొమ్మంటేనే పోవాలంటే, అవునా ఆయన అటువంటి బంధంలో ఎదిగాడు, ఆయన అటువంటి అనుబంధం ఉంది వారి మధ్యలో. ప్రతిదానికి ప్రభుతో మాట్లాడతాడు, ప్రభు ఆయనతో మాట్లాడతాడు. మరి తర్వాత ఒకరోజు అన్నాడంట, ఈరోజు వెళ్ళు హెయిర్ కటింగ్ అని. ఆ రోజు అంతా ఖాళీగా ఉందంట, ఎవరు లేరు. హెయిర్ కట్ చేసే ఆయన ఒక్క ఆయనే ఉన్నాడు. ఆ రోజు హెయిర్ కట్ చేస్తుంటే సువార్త ప్రకటించాడు, ఆ వ్యక్తి రక్షించబడ్డాడు.
ఈవెన్ హెయిర్ కటింగ్ కోసం తీసుకున్న నిర్ణయంలో కూడా ఎంత దైవికమైన ప్లాన్ ఉందో ఆలోచించండి. ఈరోజు మన నిర్ణయాలు చాలా జాగ్రత్త సుమ. మన నిర్ణయాల విషయంలో ఏమైందో తెలుసా? చూడండి. లోతు తన కనులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రాను పట్టణములను నాశనము చేయక మునుపు సోయారుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశం వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. లోతు తన కళ్ళను నమ్ముకున్నాడు. ఇది బాగుంది, నాకు బెస్ట్ చాయిస్ చేసుకోవాలా, బెస్ట్. ప్రియులారా, రెండున్నాయి. వెలుచూపు ఉంది, రెండవది విశ్వాసపు చూపు ఉంది. వింటున్నారా? విశ్వాసపు చూపు. చాలామంది బాహ్యమైన కనులకు నచ్చే దాని మీద దాన్ని చూసి పరిగెడతారు, కానీ ఆత్మ సంబంధమైన కనులుండాలి. దైవికమైనదేందో దయ్యము కూడినదేదో గుర్తించగలగాలి. ఇప్పుడు లోతు గారి నిర్ణయం తీసుకున్నారు. ప్రియులారా, మనకు తెలుసు ఎన్ని శ్రమలు అనుభవించాడు. తన కుటుంబం అంతా చెల్లా చెదరైపోయింది. ఒక్క నిర్ణయం, తన కళ్ళను నమ్ముకొని తీసుకున్న నిర్ణయం తన జీవితాన్ని పాడు చేసింది. చూడండి కొన్ని విషయాలు. 12వ అధ్యాయంలో 5వ వచనం మనం చూడం, కానీ వాళ్ళు బయలుదేరారు. 13వ అధ్యాయం 10 నుంచి 12 వరకు ఇంతకుముందు చూసుకున్నాం కదా. రండి, వెనుకకి రండి, ఒక పేజీ తిప్పండి. 14వ అధ్యాయం 11వ వచనం. అప్పుడు వారు సొదొమ గొమొర్రాల ఆస్తి యావత్తును వారి భోజన పదార్థములన్నీ పట్టుకొని పోయిరి. ఏమైంది? 10వ వచనం చూడండి. ఆ సిద్దిము లోయలో విస్తారమైన మట్టికీలు గుంటలు ఉండెను. సొదొమ గొమొర్రాల రాజులు పారిపోయి వాటిలో పడిరి. శేషించిన వారు కొండకు పారిపోయారు. అప్పుడు వారు సొదొమ గొమొర్రాల ఆస్తి యావత్తును, సొదొమ గొమొర్రాలో ఉన్నాడు కదా, రాజులు దండెత్తొచ్చారు. సొదొమ గొమొర్రాలో అక్కడ ఆయన సంపాదించుకున్నాడు. ప్రియులారా, ముందు మీరు అక్కడ గమనిస్తే సొదొమ గొమొర్రాలో 12వ వచనం 13లో అంటాడు, లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములలో కాపురముండి సొదొమ గొమొర్రా తన గుడారము బయటేసుకున్నాడు. 13 సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహుపాపులై ఉండిరి. కానీ అయినా కూడా మార్చుకోలే తన గమ్యస్థానాన్ని. ఆ భయంకరమైన పాపులున్నారు, దుష్టులున్నారని తెలిసినా కూడా అందంగా ఉంది, పచ్చగా ఉంది, నీళ్ళున్నాయి కనుక పర్వాలేదులే అనుకున్నాడు. తను తీసుకున్న నిర్ణయం బెస్ట్ నిర్ణయమే అనుకున్నాడు. కానీ ప్రియులారా, ఏమైందో తెలుసా? హీ హాజ్ లాస్ హిస్ వెల్త్. ఆ సొదొమ గొమొర్రాలో వెళ్ళడానికి నిర్ణయం తీసుకున్న కారణంగా ఆ ఒక్క నిర్ణయము తన యావదాస్తిని, చాలా ఆస్తిపరుడు, చాలా ధనవంతుడు. ఆ ధనవంతులు కనుకనే కదా అబ్రహాం గారి సేవకులకి, తన సేవకులకు గొడవ వచ్చింది. ఇప్పుడు తను తీసుకున్న నిర్ణయాన్ని బట్టి యుద్ధాన్ని చూడాల్సి వచ్చింది. రెండవది, తనకున్నదంతా పోగొట్టుకోవాల్సి వచ్చింది. వింటున్నారా? కొన్ని నిర్ణయాలు ప్రియులారా చాలా జాగ్రత్తగా, తీసుకునే నిర్ణయం చాలా ఆలోచించి ప్రార్థించి ప్రభు సన్నిధిలో కనిపెట్టి నిర్ణయాలు తీసుకోవాలి. ఏమైందో చూడండి. అన్నీయూ పట్టుకొని పోయాను. 12వ వచనంలో, మరియు అబ్రహాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురముండెను గనుక అతనిని, అతని ఆస్తిని తర్వాత మళ్ళీ అబ్రహాం గారు వెళ్ళి ఆ రాజులను వెంబడించి పట్టుకొని మళ్ళీ ఆస్తి తెచ్చి తన అన్న కుమారుడు, సహోదరుని కుమారునికి ఇచ్చేస్తాడు. ప్రియులారా, చూసారా? చాలా సందర్భాల్లో మన నిర్ణయాన్ని బట్టే యుద్ధాలు. ఒక్క నిర్ణయం భయంకరమైన యుద్ధాలు ఫేస్ చేయాల్సి వస్తుంది మన జీవితాల్లో. అంతేగా చూడండి ప్రియులారా, 14వ అధ్యాయం 12వ 11, 12లో కిడ్నాప్ అయిపోయారు, తీసుకొని వెళ్ళిపోయారు కుటుంబీకులను కూడా. తర్వాత అబ్రహాం గారు వెళ్ళి మళ్ళీ తీసుకొని వస్తాడు. 19వ అధ్యాయం చూడండి.
ఇక్కడ సొదొమ గొమొర్రాల యొక్క పాపము బహుగా అయిపోతుంది. దేవుడు ఆ పట్టణాలని నాశనం చేయడానికి పూనుకుంటాడు. ప్రియులారా, ఎంత భయంకరమైనటువంటి ప్రజల మధ్యలో లోతు గారు ఉన్నారో అది తెలియదు ఆయనకి. తను బయటకు వచ్చేస్తే బాగుండు కదా. అటువంటి ప్రజల మధ్యలో ఎందుకు ఉండాలి? ఆస్తి బాగుంది, అన్ని బాగున్నాయని కాదు. నేను ఉంటున్న స్థలం మంచిదేనా? అక్కడ ప్రజలు మంచివారా? ఇది నేను ఉండగలిగిన చోటేనా? ఇది కాదు కదా అని అనుకుంటే బాగుండేది. ముందు బయటకు వెళ్ళాడు, తర్వాత సొదొమ గొమొర్రాలోనికి వెళ్ళాడు. అక్కడ పెద్దోళ్ళతో పాటు కూర్చోవడం మొదలుపెట్టాడు. మంచి స్థానాన్ని సంపాదించుకున్నాడు. అక్కడ పేరు ప్రఖ్యాతలు వచ్చినాయి. దుష్టుల మధ్యలోనే నివసిస్తున్నాడు. ఇప్పుడు సొదొమ గొమొర్రాలను నాశనం చేయడానికి దేవుడు అక్కడికి వెళ్ళినప్పుడు చూడండి 19వ అధ్యాయం. ఆ సాయంకాలం ముందు ఆ ఇద్దరు దూతలు ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుండి ఉండెను. కూర్చొని ఉన్నాడు. లోతు వారిని చూసి, అయ్యా మీరు మా ఇంటికి రండి, ఆతిథ్యం తీసుకోండి అని పిలిచాడు. 4వ వచనం చూడండి. వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు ఎట్లున్నారో చూడండి. బాలురును వృద్ధులును ప్రజలందరూ కూడా నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టవేసి లోతు గారు ఇల్లు సరౌండ్ చేసేసుకున్నారు. లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడా? మేము వారిని కూడినట్లు వారితో పాపం చేయనట్లు వాళ్ళిద్దరిని తీసుకురండి. బా, ఇంత ఘోరమైన సొదొమ గొమొర్రా. బాలురు కూడా ఉన్నారు దీంట్లో, ప్రజలందరూ ఉన్నారు, పెద్దలు ఉన్నారు. అందరూ లోతు గారి ఇల్లు సరౌండ్ కూడా చేసేసుకున్నారు. ఇక వాళ్ళిద్దరిని బయటికి తీసుకురండి, మేము వాళ్ళతో పాపం చేయాలి. దేవుని దూతలని తెలియదు. ప్రియులారా, ఆ టైంలో జరిగినటువంటి విషయం మనం అన్నీ చూడం. కానీ 9వ వచనం చూడండి. ఆయన అన్నాడు, వద్దయ్యా ఇట్లాంటి పాపం కూడబెట్టుకోవద్దు అన్నాడు. ఈ మనుషులు నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారు, వీళ్ళు నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారు, నేను ఆహ్వానించిన ఆతిథ్యం ఇచ్చిన వాళ్ళని అతిథులయ్యా, వారిని మీరేమి చేయకూడదని చెప్పినప్పుడు వారు నీవు అవతలికి పొమ్మనిరి. మరియు వారు, నీవెవడవో మనలోనికి పరదేశిగా వచ్చి బతకడానికి వచ్చినోడు నువ్వు మాకు చెప్తావా? తీర్పరిగా నుండి చూచుచున్నాడు. కాగా వారికంటే నీకు ఎక్కువ కీడు చేసేదమని చెప్పి లోతు ఆ మనుషుని మీద దొమ్మిగా పడి తలుపు పగులకొట్టకు సమీపించురి. అప్పుడు ఆ దూతలు ఏం చేశారు? లోతును లాక్కొని చాపి లోతును ఇంటి లోపలికి తమ యొద్దకు తీసుకొని తలుపు వేసిరి. అప్పుడు వారు పిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారము దగ్గరనున్న వారికి కనుమబ్బు కలుగచేయగా వారు ద్వారము కనుగొనలేక విసికిరి. ఇప్పుడు దేవుని దూతలు చెప్పిన మాట ఏంటో తెలుసా? లోతు, నీ భార్య, నీ కూతుర్లు, నీ అల్లుళ్ళు బయటకు వచ్చేయండి. దేవుడు సొదొమ గొమొర్రాలను నాశనం చేయబోతున్నాడు. బయటికి వచ్చేయండి అంటే అల్లుళ్ళతో చెప్పాడు లోతు. అల్లుళ్ళు పిచ్చోడు అనుకుంటున్నారు, లోతుని పిచ్చోడు అనుకున్నారు. సరే, తన భార్య పిల్లల్ని తీసుకొని వెళ్తున్నప్పుడు మీకు తెలుసు చెప్పబడిన మాట ఏంటంటే వెనుకకి మళ్ళొద్దు. తడువు చేశాడు చాలా. వెనుకకు మళ్ళొద్దు అంటే లోతు గారి భార్య వెనుకకు మళ్ళీ ఏమైంది? ఉప్పు స్తంభంగా. చూడండి ప్రియులారా, ఒక్క నిర్ణయం యుద్ధాలకు దారితీసింది. ఒక్క నిర్ణయం పోగొట్టుకోవడానికి దారితీసింది ఆస్తినంతా. ఒక్క నిర్ణయం భార్యను పోగొట్టుకున్నాడు. ఒక్క నిర్ణయం. ప్రియులారా, మీకు తెలుసు, తర్వాత ఈరోజు కూడా అన్యులు అడిగే ప్రశ్న లోతు గారి గురించి. లోతు గారు తన సొంత కూతుర్లతో పాపం ఎలా చేశాడు అని. అవమానకరమైనటువంటి పరిస్థితికి దారి తీసింది ఒక్క నిర్ణయం. ఈరోజు దేవుని ప్రజలంగా మనం అర్థం చేసుకోవాలా? స్థలమే కదా, ఏముంది అక్కడ పోదాన్లే. నో. వెలి చూపుతో కాక, ఈ బాహ్య సంబంధమైన చూపుతో కాక,
అంతరంగ ఆత్మ సంబంధమైన కనులు మనకు ఉండాలి. స్కాన్ చేయగలగాలి. అక్కడ ప్రజలేంటి, ఎటువంటి వారు, అది దేవుని చిత్తమా కాదా, దేవుని ప్రణాళికనా కాదా, దేవుని ఉద్దేశమా కాదా అన్నటువంటి ఆలోచన ఆ ప్రభు సన్నిధిలో నువ్వు సమయం గడపకపోతే ప్రియులారా, తొందరపడి నువ్వు తీసుకునే నిర్ణయం చాలా ప్రమాదాలకు దారితీయొచ్చు. చూడండి, అక్కడ ఒక మాట చూడండి. పేతురు భక్తుడి గురించి రాస్తూ తన 2వ పత్రికలో 2వ అధ్యాయంలో 7-8 వచనాల్లో చెప్తాడు. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులగు వారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనము విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడు. బహుబాధపడ్డాడంటే అక్కడ ఉండడం ద్వారా బహుబాధపడ్డాడు కానీ బయటికి రాలేడు. బహుబాధపడిన నీతిమంతుడే లోతును తప్పించెను. బహుబాధపడ్డాడు అక్కడ ఎందుకున్నాడని, కానీ బయటికి రాలే. ప్రియులారా, చాలా జాగ్రత్త. లోతు ఒక్క నిర్ణయం ఎటువంటి ఘోరమైన సంగతులు తన జీవితంలో అనుభవించడానికి దారితీసిందో ఆలోచించండి ప్రియులారా. నిర్లక్ష్య ధోరణితో, లోకస్తుల్లాగా, లోక సంబంధమైనటువంటి రీతిలో నీ నిర్ణయం తీసుకుంటే పెను ప్రమాదాలని నీ జీవితంలో ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈరోజు లోతు గారిని బట్టి మన జీవితం లోతుగా ఆలోచిద్దాం. మన నిర్ణయాలు ఎలా ఉన్నాయి, మన చాయిసెస్ ఎలా ఉన్నాయి. కొన్ని నిర్ణయాలు చాలా తీవ్రంగా తీసుకోవాలి మనం. ఈ బట్టలు ఇవ్వాలి కాకపోతే రేపు ఎక్స్చేంజ్ ఉంటుంది, అది ఎక్స్చేంజ్ చేయకపోయినా సరిపోకపోయినా వేరేది కుట్టుకోవచ్చు. కొన్ని నిర్ణయాలు చాలా ప్రాముఖ్యమైన నిర్ణయాలు. ఇట్ ఎఫెక్ట్స్ అవర్ లైఫ్. అవి మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. మొదటిది ప్రియులారా, మన జీవితంలో ఒక చాలా ఇంపార్టెంట్ నిర్ణయం తీసుకోవాలి. అది రిగార్డింగ్ సాల్వేషన్. రక్షణ విషయంలో నిర్ణయం ఖచ్చితంగా ఉండాలి. ఇట్ ఎఫెక్ట్స్ అవర్ డెస్టినీ. మనం అందరము పాపం చేశాము, శిక్షకు పాత్రలము, నిత్యమండి అగ్నిగుండానికి పాత్రలము. మనల్ని నిత్య నాశనానికి వెళుతున్నటువంటి మనల్ని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జన్మించి, జీవించి, తన అమూల్యమైన రక్తంను చిందించి, చనిపోయి, పాతి పెట్టబడి, 3వ దినంన తిరిగి లేచి ఆరోహణమయ్యాడు, తిరిగి రాబోతున్నాడు. ఎవరైతే ఆయనందు విశ్వాసం ఉంచుతారో వారు నశింపక నిత్య జీవము పరలోకానికి చేరుకుంటారు. ప్రియులారా, ఇది ప్రతి క్రైస్తవుడిగా ఉన్నటువంటి వారు ఆలోచించాలి. ఈరోజు ఇంకెవరైనా యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించకపోతే నీ గమ్యస్థానము నిత్యము మండే అగ్నిగుండము. కానీ యేసు ప్రభువును నువ్వు సొంత రక్షకునిగా అంగీకరించడం ద్వారా ఇప్పుడు నీ నరకానికి వెళుతున్న నీ గమ్యము ఇప్పుడు పరలోకానికి మార్చబడుతుంది. హల్లెలూయా! ఎంత అద్భుతం ప్రియులారా. ఒకవేళ ఈ నిర్ణయం నీ జీవితంలో తీసుకోకపోతే నిత్యమండి అగ్నిగుండానికి వెళ్తావు. కానీ యేసుక్రీస్తు నందు నువ్వు విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన నామమున నువ్వు అంగీకరించి, ఆయన నామమున బాప్తిస్మము తీసుకోవడం ద్వారా ప్రియులారా, నిత్య నాశనానికి వెళుతున్న నీవు నిత్య రాజ్యానికి, పరలోకానికి చేరుకుంటావు. ఇది చాలా ప్రాముఖ్యమైన నిర్ణయం. మన జీవితాల్లో ఈ నిర్ణయాలు తీసుకున్నందుకే కదా ఈరోజు పరలోక రాజ్యానికి మన ప్రయాణం. హల్లెలూయా! ఎంత ధైర్యంగా ఉన్నాం ప్రియులారా. ఏమైనా కానీ మన సీట్ కన్ఫర్మ్ అయిపోయింది యేసయ్య ద్వారా. పరలోక రాజ్యంలో ఒకరోజు ఉండబోతున్నాం. ఆమెన్. మనం పోయినా ఆయన వచ్చినా సేఫ్. ఇప్పుడు టికెట్ లేనోడు చూడండి, దొంగ ఎవరు నల్ల కోట వేసుకొని వచ్చినా భయపడతాడు. అక్కడైనా తప్పించుకోవచ్చేమో కానీ ఇది తప్పించుకోలేరు. పాపానికి శిక్ష ఉంది, అది నిత్యము మండే అగ్నిగుండం. అది దేవుని యొక్క తీర్పు. ఆ తీర్పులోంచి మనల్ని కాపాడడానికే దేవుడే దిగి వచ్చి తన ప్రాణమును వెలగా పెట్టాడు. మన కొరకు చనిపోయి, పాతిపెట్టబడి, 3వ దినమున తిరిగి లేచాడు.
ఆరోహణమయ్యాడు, మళ్ళీ వస్తున్నాడు. చాలామందికి ఇది చెప్తే ఇది సీరియస్గా తీసుకోరు. వీళ్ళు ఇట్లాగా చెప్తారు బ్రదర్, వీళ్ళకేం పని పాట అనుకుంటారు. ప్రియులారా, జాగ్రత్తగా వినాలి. ఈ నిర్ణయం నీ జీవితంలో చాలా ప్రాముఖ్యమైన నిర్ణయం. అన్ని నిర్ణయాల కన్నా ఉన్నతమైన నిర్ణయం నువ్వు తీసుకోవాలి. ప్రభువుని అంగీకరించడం ద్వారా నువ్వు ఆ నిర్ణయం తీసుకోవాలి. ఎవరు చూసిరు బ్రదర్ పరలోకం, ఎవరు చూసిరు బ్రదర్ నరకం కాదు. దేవుడు చెప్పాడు, నమ్మాలి, విశ్వసించాలి. ఆయనందు విశ్వాసం ఉంచడం ద్వారా నీ జీవితంలో నువ్వు రక్షించబడతావు. నిత్యం మండే అగ్నిగుండం నుండి తప్పించబడి నిత్య రాజ్యమైన పరలోకానికి నువ్వు చేరుకుంటావు యేసయ్య ద్వారా.